చిరంజీవి గారు నంది అవార్డుల గురించి మాట్లాడినప్పుడు మనం ఫస్ట్ ఒక వీడియో చేశాం. అసలు ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో చూద్దాం. ఇప్పుడు నారాయణమూర్తి గారు ఏమని కోరారో చూద్దాం. అయ్యా, ఈ దశలో నా విజ్ఞప్తి, చంద్రబాబు నాయుడు గారు మీ దండం పెడుతున్నాం. చాలా పెద్దవారు మీరు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు దూసుకెళ్ళిపోతున్నాడు. ఫిల్మ్ ఇండస్ట్రీని మొత్తం డెవలప్ చేసుకుంటూ, నంది అవార్డుని ప్రకటించుకుంటూ దగ్గర పేరిట ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉనికిని, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉనికిని గుర్తించి గౌరవించి మీరు కూడా దయించి నంది అవార్డ్స్ ఇవ్వండి సార్. ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయండి సార్. మీ దండం పెడతాం సార్. చిరంజీవి గారు ఏమని అడిగారో చూద్దాం. సందర్భం తెలియదు కానీ మన పక్క రాష్ట్రం అయినటువంటి మన తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేసే ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే కనుక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతోమంది యంగ్స్టర్స్ ఈ రోజున మరిన్ని సినిమాలు చేస్తారు. ఆ సినిమా రెవెన్యూ కూడా మనకి కంట్రిబ్యూట్ అవుతుంది మన స్టేట్ ఎకానమీకి. అది కూడా ఒక ఆలోచన పెట్టవలసిందిగా వినమ్రంగా ఈ వేదికని ఇచ్చే వారికి విన్నవించుకుంటున్నాను. అలాగే దీనికి మంత్రి కందుల దుర్గేష్ గారు ఏమని మాట్లాడారు ఒకసారి చూడండి. స్టూడియోలు నిర్మించడం కానీ, లేకపోతే డబ్బింగ్ థియేటర్లు, రికార్డింగ్ థియేటర్లు లాంటివి నిర్మిస్తే మీకు సినిమా పరిశ్రమ ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది. షూటింగ్లు జరుగుతున్నాయి కానీ మౌలిక సదుపాయాల కల్పన లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆ సందర్భంగానే ఇక్కడ మీకు గంటా శ్రీనివాసరావు గారు లాంటి సినిమా అంటే ఒక ప్యాషన్ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ ఉన్నారు. వారందరం కలిసి మేము త్వరలోనే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడాం. వారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఎలా అభివృద్ధి చేయాలనేటువంటి దాన్ని కూడా పూర్తిగా చేస్తున్నాం. అదే కందుల దుర్గేష్ గారు ఏమంటారు, కసరత్తు చేస్తున్నారంట. ఏం కసరత్తు చేస్తారు? 22 నెలలుగా చేయని కసరత్తు, పైగా పాత నుంచి చేయాలో ఇప్పుడే చేయాలో అంటారు. అసలు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, గంటా శ్రీనివాసరావు లాంటి సినిమా రంగం మీద ప్యాషన్ ఉన్నవాళ్ళు, సినిమా రంగం మీద ప్యాషన్ ఉన్నవాళ్ళు ఉంటే దానికి నంది అవార్డులకి ఏంటి సంబంధం? ఇంకొకటి 19 నుంచి 24 దాకా ఉన్న పరిస్థితికి ఇప్పటికీ తేడా అంటారేంటి? ఏముంది తేడా? పైగా అవార్డులు ఇచ్చేసి వెనక్కి తీసుకున్నారని చెప్పేసి కళా పురస్కారాలు, కళారత్నాలు వచ్చినాయి కదా విమర్శలు. అదేనా తేడా? ఇవన్నీ కాదు. దీని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళందరినీ పిలిచిన రోజు ఏం మాట్లాడారో ఒక్కసారి చూడండి. ఇంతే, ఈ పాలసీలో మంచి పాలసీ తీసుకొని రావాలని, తద్వారా పెద్ద సినిమాలకు న్యాయం జరగాలి, చిన్న సినిమాలకు న్యాయం జరగాలి అని చెప్పి హోల్ ఎక్సర్సైజ్లో క్వైట్ సమ్ టైం నుంచి జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే అందరి అభిప్రాయాలు సాలిసిట్ చేస్తూ వి కాన్స్టిట్యూటెడ్ కమిటీ, అండ్ కమిటీ కూడా పీరియాడికలీ వాళ్ళకు వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా దే హెవ్ బీన్ షేరింగ్ విత్ మీ ఆల్సో ఫ్రమ్ టైం టు టైం. పర్స్పెక్టివ్ ఇంకా బెటర్గా కూడా తెలుసుకునేందుకు అన్నను కూడా రమ్మని చెప్పింది మేము. అన్న కూడా వీ హెడ్ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ టుగెదర్ ఆల్సో. ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఫ్లాస్ ఏదైతే ఉన్నాయో సిస్టంలో, ఆ ఫ్లాస్ను పూర్తిగా రిపేర్ చేస్తూనే ఒక మంచి వ్యవస్థ ఫర్ ది ఇండస్ట్రీ నిలబడేదానికోసం ఒక మంచి వ్యవస్థ క్రియేట్ చేసే తాపత్రయంతోనే అడుగులు పడ్డాయి. మీరు అన్నట్టుగా ఏ సినిమాకైనా, ఎవరి సినిమాకైనా కూడా ఒకే రేట్ ఉండాలి. వై షుడ్ somebody be charging more? Why should somebody be charging less? Until and unless there is a fundamental basis for that అనే పాయింట్ని కూడా అడ్రస్ చేసినాం. ఇన్ఫ్యాక్ట్ నేను చిరంజీవి అన్న ఇద్దరం కలిసి కూర్చొని we spend a lot of time on that particular subject, and we've come up with a certain rates which will actually justify. ఎవరికైనా కూడా మంచి రేట్లే, ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్లు ఉండవు, బట్ దీస్ ఆర్ ఆల్సో డీసెంట్ రేట్స్, గుడ్ రేట్స్. సో ఆ రేట్లు ఏంటివి అనేటివి కూడా అట్ ది సేమ్ టైం కొన్ని భారీ బడ్జెట్ సినిమాస్ విచ్ డస్ నాట్ కన్సిడర్ హీరో రెమ్యూనరేషన్, హీరోయిన్ రెమ్యూనరేషన్ అండ్ డైరెక్టర్ రెమ్యూనరేషన్, which does not consider any of these things, but భారీ సినిమాలు, what
Rajmohan is also specializes in doing that also. అటువంటి వాటికి వీ నీడ్ టు ట్రీట్ దెమ్ సెపరేట్లీ. అవి సపరేట్గా ట్రీట్ చేయకపోతే భారీ టెక్నాలజీతో, భారీ ఇన్నోవేషన్తో, భారీ ఖర్చుతో చేయడానికి ఎవరు ముందుకు రాడు. సో దే షుడ్ బి ట్రీటెడ్ సెపరేట్లీ. సో అటువంటివి బియాండ్ 100 crores మూవీస్ వేర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇస్ ఇన్వాల్వ్డ్, without considering the hero's remuneration, the heroine's remuneration and the director's remuneration. అవన్నీ పక్కన పెట్టి ఉట్టి సినిమానే తీయడానికి అంత భారీ ఖర్చు అయ్యే సినిమాలో అటువంటి వాటిని we decided that we will treat them separately. అది అండ్ అవి ఒక వారం పాటు ఖచ్చితంగా వాటికి వేరే రేట్స్ నోటిఫై చేసే విధంగా we will treat them separately అనేది కూడా చెప్పాం. మళ్ళీ ఇక్కడ షూటింగ్స్ ప్రమోట్ చేయడం కోసం ఒక సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ షూటింగ్ ఆంధ్రాలో కూడా జరిపి ఉండాలి అని ఒక నిబంధన తీసుకురాగలిగితే ఇట్ విల్ ప్రమోట్ షూటింగ్స్ విత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి, వాట్ ఈస్ దట్ మినిమం పర్సంటేజ్ ఆఫ్ షూటింగ్ దట్ షుడ్ బి హియర్ అని చెప్పి కూడా ఐ థింక్ నాని స్పోక్ టు ఆల్ ది డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. దెన్ హీ సెడ్, హీ కేమ్ టు మీ విత్ ద ఫిగర్ ఆఫ్ 20% పెడతాము, so that it will promote shootings within the state of Andhra Pradesh అని చెప్పి మీరందరూ కూడా ఆ ఫిగర్ అయితే బాగుంటుందని మీరంతా ఎక్స్ప్రెస్ చేసినారని కూడా తాను చెప్పినాను నాతో. సో అట్లా వీ విల్ ట్రీట్ దోస్ కైండ్ ఆఫ్ మూవీస్ విచ్ ఆర్ హై బడ్జెట్ మూవీస్ విత్ హై టెక్నాలజీ అండ్ హై ఇన్నోవేషన్స్ వితౌట్ కన్సిడరింగ్ హీరోస్ రెమ్యునరేషన్, హీరోయిన్స్ రెమ్యునరేషన్ అండ్ డైరెక్టర్స్ రెమ్యునరేషన్. అది కాకుండానే 100 కోట్లు నిజంగా సినిమా ఖర్చు దాటింది అని అంటే బికాస్ ఆఫ్ దీస్ బికాస్ బై బ్రింగింగ్ దీస్ టెక్నాలజీస్, బై బ్రింగింగ్ దిస్ హై బడ్జెట్ ఫెసిలిటీస్ ఇన్ టు దిస్ మూవీ, అప్పుడు మనం డెఫినెట్లీ వీ షుడ్ కన్సిడర్ దెమ్ డిఫరెంట్లీ అనేది చెప్పినాం. కనీస రెవెన్యూస్ కూడా రాకపోతే సినిమాలు తీసే పరిస్థితి కూడా తగ్గిపోతుంది. సో అది కూడా బ్యాలెన్స్ చేసుకొని సినిమాలు తీసే పరిస్థితిలో కూడా ఎంకరేజ్ చేయడం ఎలా అనే దానికి కూడా రీజనబుల్ రేట్స్ రావాలి అని చెప్పి కూడా ఆలోచన చేయడం జరిగింది. సో వీఆర్ టు బ్రింగ్ ఎ ఫైన్ బ్యాలెన్స్ బిట్వీన్ సినిమా చూసే ప్రజలకు కూడా మరి ఇబ్బంది పడకుండా ఉండే రీజనబిలిటీని తీసుకొస్తూనే అట్ ది సేమ్ టైం మన రేట్లు సినిమా పరిశ్రమను పెంపొందించే విధంగా ఉండేట్టుగా ఒక ఫైన్ బ్యాలెన్స్ క్రియేట్ చేస్తూ రేట్స్ను కొంచెం మోడిఫై చేసినాం. సో రేట్స్ను కూడా ఐ థింక్ బై అండ్ లార్జ్ దోస్ రేట్స్ seem to be going well. But at the same time, we are fighting with a situation where Netflix is giving it, Amazon is giving it 1,000 rupees per annum, 80 rupees per month though, Amazon is displaying OTP. So if we do not draw a fine balance, we will also encounter a situation where people coming to the theaters also would drop, because that's the competition that we are in. And idu kuda Chiranjeevi kuda we had a lengthy discussion on that, and slowly na meer kuda shift over to Andhra. Andariki Visakhapatnam స్థలాలు ఇస్తా, అందరికి shot in Andhra, sir. I don't know if it's coming to your notice. So we'll make it even more a bigger hub, because Andhra contributes so much also. In fact, the very fact that Telugu with Telangana to compare cheste, Telangana contributes only 35-40% of the revenues to your film industry, whereas Andhra contributes, even population wise also we are 60% when compared to 40% of Telangana, and revenues wise also it's much more. థియేటర్లు కూడా మనీ ఎక్కువ. సో ఇన్ఫ్యాక్ట్ బాగుంటుంది కూడా, ఇన్ఫ్యాక్ట్ ఎన్వైర్న్మెంట్ కూడా. అందరికీ విశాఖపట్నంలో స్థలాలు ఇస్తా, అందరికీ విల్ మేక్ ఇట్ అనదర్ ఒక జూబ్లీ హిల్స్ కైండ్ ఆఫ్ అన్ ఏరియా క్రియేట్ చేద్దాం, అందరికీ విల్ గివ్ స్థలాలు ఇస్తాం. స్టూడియోలకు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఎవరైనా ముందుకు వస్తే స్టూడియోలు పెట్టడానికి వాళ్ళకు స్థలాలు ఇస్తా. విల్ మేక్ విశాఖపట్నం ఇస్ ద బిగ్గెస్ట్ సిటీ దట్ వీ హ్యావ్ in separate Andhra Pradesh that we have. That is the only place with little bit of push can compete with Chennai or Bangalore or Hyderabad at some stage.
That can be done, sir. provided all of us are together, provided we own that city, provided we go there, provided we own that city, అప్పుడు ఆటోమేటిక్లీ విశాఖపట్నం అనేది కూడా ఈ రోజు కాకపోయినా కానీ ఇంకొక 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో 20 ఏళ్ళకో ఆన్ పార్ విత్ హైదరాబాద్ ఆర్ బెంగళూరు ఆర్ చెన్నై సమ్వేర్ వి విల్ గెట్. బట్ ఇట్ షుడ్ బి మనమంతా ఓన్ చేసుకోగలిగితేనే జరుగుతుంది. సో ఫస్ట్ థింగ్ దట్ ఆ లీప్ రావాలి అని అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ఫస్ట్ విశాఖపట్నంకు షిఫ్ట్ కావడానికి మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్ ప్లీజ్ కన్సిడర్. అందరికీ స్థలాలు ఇస్తా, స్టూడియోలకు కూడా పెట్టుకునే దానికి కూడా వేరే మళ్ళీ స్థలాలు ఇస్తా, అందరికీ ఇళ్ళ స్థలాలతో పాటు అందరికీ స్టూడియో స్థలాలు కూడా ఇస్తాం. లెట్స్ ఎవ్రీబడి స్టార్ట్ ఓనింగ్ దట్ విశాఖపట్నం. దట్స్ మై రిక్వెస్ట్ ఫ్రమ్. సో బై అండ్ లార్జ్ హ్యాపీ టు నోట్ దట్ మీ అందరికీ సంతోషం కలిగించిందని చెప్పి హ్యాపీ టు నోట్ దట్. So hopefully we will work together proactively to support the industry. Not only support the industry to flourish, but also to ensure that industry kuda shift kaadanik kuda Visakhapatnam shift kaadanik kuda whatever కలిసికట్టుగా అడుగులేద్దాం. అది ముఖ్యమంత్రి హోదాలో రండి మీకు ఏం కావాలంటే అవి ఇస్తాము అని చెప్తే ఎగతాళి చేశారు, బాగా ఎగతాళి చేశారు. ఇప్పుడు సరిపోయింది అన్నమాట. అందుకే మనము జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాన్ని ముందు చాలామంది ఎగతాళి చేస్తారు, గొడవ చేస్తారు, గొబ్బెమ్మలు పెడతారు, ఆ తర్వాత వాళ్ళు కూడా ఫాలో అవుతారు అని. ఇప్పుడు నేను మాట్లాడింది అదే కదా, స్టూడియోలు కట్టండి ఏదో ఒక రోజుకి డెవలప్ అవుద్ది, ఇప్పుడు కాదులే కానీ అంటే ఏం మాట్లాడారు ఆ రోజున? ఎగతాళి. మరి ఇప్పుడేమైంది? అందుకే మనం ఊరక డబ్బాలు కొట్టుకోవటం కాదు, మేము అంత ముందు చూపు ఉంది అంత ముందు చూపు ఉంది అని. నిజం మాట్లాడే వాళ్ళని నమ్మాలా? సరే మీరు నమ్మరు, నమ్మే వాళ్ళని ఎగతాళి చేస్తారు. బట్ వాస్తవం అయితే ఇదే కదా. నంది అవార్డుల కోసం ఇప్పటికి కూడా దేబరింపులు మానేసేయండి, వస్తాయి, ఎట్టే వస్తాయి. కానీ ఇదేదో వీళ్ళు దయాదాక్షిణ్యం మీద ఇస్తున్నట్టు మాట్లాడటం ఏంటి? ఏదో పరిస్థితిలో మార్పు వచ్చిందట, ఎప్పటి నుంచి ఎప్పుడు ఇవ్వాలట. మరి 14 నుంచి 19 మధ్య ఎన్ని నంది అవార్డులు ఇచ్చారండి?